హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాను. ఒకసారి లోపలికి వెళ్ళి మనం టెంపుల్ మొత్తం చూద్దాం. హైదరాబాద్లో మనకి తెలిసిన ఆలయాల వెనుక తెలియని కథలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక కథ కర్మన్ఘట్ ధ్యానాంజనేయ స్వామి వారి ఆలయం. 1143 సంవత్సరంలో 2వ ప్రతాపరుద్రుడు అనే కాకతీయ రాజు వేటకు వెళ్ళి విశ్రాంతి కోసం చెట్టు కింద పడుకున్నాడు. ఆ చెట్టు నుంచి రామ్ రామ్ అనే శబ్దం వినిపించింది. అప్పుడు వెంటనే లేచి ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా చూద్దామని తన చుట్టుపక్కల ప్రాంతం అంతా వెతికాడు. అలా వెతుకుతున్నప్పుడు హనుమంతుని రాతి విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని చూడగానే ఆ రాజు పూజలు చేసి తిరిగి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే ఆ రోజు రాత్రి ఆంజనేయ స్వామి తన కలలో కనిపించి నాకిక్కడ గుడి కట్టమని చెప్పాడు. వెంటనే ఆ రాజుకు మెలకువ వచ్చి మరుసటి రోజు నుంచి కర్మన్ఘాట్లో గుడి కట్టడం ప్రారంభించాడు. గుడి కట్టాక అక్కడి నుంచి మనకి పూజలు మొదలయ్యాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడితో పాటు రాముడు, శివుడు, సరస్వతీదేవి, దుర్గామాత, సంతోషిమాత, వేణుగోపాల స్వామిది మరియు జగన్నాథ స్వామి కూడా ఇక్కడున్నారు. గుడి చాలా ప్రశాంతంగా చాలా పెద్దగా ఉంటుంది. గుడి గోపురం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ వెళ్ళే దారిలో ఈ దేవాలయం ఉంది. ఇప్పుడు కర్మన్ఘట్ హనుమాన్ దేవాలయం చాలా ఫేమస్. ఈ గుడి గురించి తెలియని వారు ఈ నగరంలో ఉండరేమో బహుశా. కాగా 1700 శతాబ్దంలో ఔరంగజేబ్ దేశమంతా తిరుగుతూ ఎన్నో ఆలయాలను ధ్వంసం చేశాడు. అయితే కర్మన్ఘట్ ఆలయం వరకు వచ్చి అతని సైనికులు గుడి కూల్చడానికి ప్రయత్నాలు చేయగా చెవులు పగిలిపోతున్న శబ్దం వచ్చినట్టు గమనించారు. అలా కాదని చెప్పి ఈసారి ఔరంగజేబే నేరుగా గుడిని కూల్చడానికి వచ్చాడు. సో కూలుస్తున్న సమయంలో ఆ గుడి నుంచి గట్టిగా శబ్దం వినిపించింది. ముందు నువ్వు నీ మనసు గట్టి చేసుకో అనే శబ్దం వినిపించిందంట. నువ్వన్నది నిజమే, అయితే కనిపించు అని ఔరంగజేబ్ ప్రార్థన చేయగా తాటి చెట్టు కింద కాంతి పూజలు విరజిమ్ముతూ ఆంజనేయ విగ్రహం 1 నిమిషం పాటు ఆయనకి దర్శనం ఇచ్చింది. కర్మన్ఘట్ అంటే ముందు నువ్వు నీ మనసు గట్టి చేసుకో అనే అర్థం అన్నమాట. అందుకనే మనకు అప్పటి నుంచి కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి అనే పేరు వచ్చింది. ఈ గుడి మనకి మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నం 12 o'clock వరకు ఉంటుంది. 12 o'clock ఆరతి అయ్యాక అన్నదానం ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. మామూలుగా మంగళ శనివారాల్లో మాత్రం మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ 8:30 వరకు ఉంటుంది. నిత్య అన్నదానం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక పాత బావి ఉంది, చూద్దాం సరే కదా. చూడండి ఆ బావి ఎంత బాగుంది. లోపల ఉన్న కాయిన్స్ కూడా మనకి చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. చాలా పురాతనమైన బావి అంట. ఏదైనా కోరిక కోరుకొని మనం 40 రోజుల పాటు మండలం చేస్తే తప్పకుండా మనకి ఆ కోరిక నెరవేరుతుంది. మామూలుగా మనము వేరే దేవుడికి పూజించాలంటే ఆ దేవుడి నామస్మరణతోని పూజిస్తాము. కానీ ఇక్కడ అలా కాదు. మనము ఆంజనేయ స్వామికి పూజించాలంటే రామనామ స్మరణం చేస్తేనే ఆంజనేయ స్వామి సంతుష్టుడవుతాడనమాట. అందుకనే ఎప్పుడు ఆంజనేయ స్వామి ధ్యానంలో శ్రీరామ శ్రీరామ అంటాడు. మనం కూడా ఎప్పుడైతే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేస్తుంటామో ఆ టైంలో కూడా మనము శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ప్రదక్షిణ చేస్తే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆంజనేయ స్వామి తీసేస్తాడు. నా భక్తులకి ఏ ఆటంకం కలగొద్దు అని చెప్పేసి మన వెంట ఉంటాడు. ఈ గుళ్ళో నవగ్రహ పూజ చాలా ఫేమస్. దోష నివారణ కొరకు చాలామంది నవగ్రహానికి పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ రాగి చెట్టు, వేప చెట్టు కింద మనకి జంట నాగులు కూడా ఉన్నాయి. మంచిగా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ సరస్వతి ఆలయం కూడా చాలా ఫేమస్. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు.
ఇక్కడ సీతారాముల కళ్యాణం చాలా చాలా వైభవంగా జరుగుతుంది. రాముడి కళ్యాణం చూడ్డానికైనా ఒకసారి ఈ గుడికి మీరు తప్పకుండా రావాల్సిందే. ఎవరికైనా వివాహం కావడంలో ఆలస్యం అయితే మాత్రం ఈ గుడికి వచ్చి ఒక్కసారి సీతారాముల కళ్యాణం చేయించండి. వెంటనే మీకు కూడా మంచి వివాహం జరుగుతుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.